హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. పద్మావతిపై చోటు చేసుకున్న విక్రమాదిత్య ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా పద్మావతి అయితే పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పోలీస్తో ఇలా అంటుంది, సార్ నేను కేసు విత్డ్రా చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది. దీనికి పోలీస్ ఆఫీసర్ ఒక ఫైల్ ఇచ్చి దానిపైన సంతకం పెట్టమని చెప్తాడు. ఇంకా పద్మావతి సంతకం పెట్టి ఆ ఫైల్ పోలీస్కి ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంటికి రాగానే విక్కీ వాళ్ళ నానమ్మ ఇలా అడుగుతుంది, పద్మావతి విక్కీ ఎక్కడ నువ్వు ఒకదానివే వచ్చావని అడుగుతుంది. ఆయనకేదో పనుందంట, అమ్మగారు వెళ్ళిపోయారు అని పద్మావతి అంటుంది. ఇందులో విక్కీ చాలా కోపంగా ఇంట్లోకి వచ్చి పద్మావతి అని గట్టిగా అరుస్తాడు. విక్కీ కోపాన్ని చూసి అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అవుతారు. పద్మావతి కూడా విక్కీని అలాగే చూస్తూ ఉండిపోతుంది. ఏంటి పద్మావతి, మురళిపై పెట్టిన కేసు నువ్వు వాపస్ ఎందుకు తీసుకున్నావని విక్కీ అడుగుతాడు. దీనికి పద్మావతి ఏం మాట్లాడకుండా అలాగే చూస్తూ ఉంటుంది. చెప్పామా పద్మావతి, కేసు ఎందుకు నువ్వు వాపస్ తీసుకున్నావని విక్కీ వాళ్ళ బాబాయ్ కూడా అడుగుతాడు. ఇంకా పద్మావతి విక్కీ దగ్గరికి వెళ్ళి సారు అది అని చెప్పబోతూ ఉంటుంది. ఇంకా విక్కీకి కోపం వచ్చి పద్మావతిపై చేయి చేసుకుంటాడు. దీంతో పద్మావతి ఏం మాట్లాడకుండా అలాగే విక్కీని చూస్తూ ఉంటుంది. ఎంత పని చేసావు పద్మావతి, ఇంతసేపు నేను పడ్డ కష్టమంతా నువ్వు వృధా చేసావని పద్మావతిపై సీరియస్ అవుతూ ఉంటాడు. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో, ఇలాంటి జెన్యూన్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.